టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి సినిమాతో శ్రీలీల హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక అప్పటి నుంచి ఈ తెలుగు హీరోయిన్ వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది. ఆ తర్వాత రవితేజ సరసన ధమాకా మూవీలో నటించింది. ఆ మూవీ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రేమలో పడిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శ్రీలీల ప్రేమించిన అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు శ్రీలీల స్కంద, భగవత్ కేసరి, గుంటూరు కారం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వంటి సినిమాల్లో శ్రీలీల నటించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా శ్రీలీల నటిస్తోంది. తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిన శ్రీలీల తాజాగా లవ్ లో పడిందని తెలుస్తోంది. బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న శ్రీలీల అప్పుడే ప్రేమలో పడిందని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. శ్రీలీల బాలీవుడ్ యంగ్ హీరోతో రిలేషన్లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్తో శ్రీలీల దిలార్ అనే మూవీ చేస్తోంది. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం ఖాన్తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ లోనే ఇద్దరు ప్రేమలో పడినట్టు తెలుస్తుంది. అతడితో కలిసి పబ్లు, రెస్టారెంట్లు అంటూ అమ్మడు తెగ తిరిగేస్తుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ఇబ్రహీం ఖాన్ పుట్టినరోజు నాడు శ్రీలీల షేర్ చేసిన పోస్ట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు రాసింది. హ్యాపీ బర్త్డే ఇగ్గి, నువ్వు ప్రపంచానికి ఏం చూపించాలనుకుంటున్నావో దాని గురించి వెయిట్ చేయలేకపోతున్నా, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అంటూ హాట్ సింబల్ ను శ్రీలీల షేర్ చేసింది. ఆ పోస్ట్ తో ప్రేమలో పడిందని కన్ఫర్మ్ అయ్యింది. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే శ్రీలీల క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్తో ఓ సినిమా చేస్తుండగా తెలుగు, తమిళంలో మరికొన్ని సినిమాలు పట్టాలెక్కాల్సి ఉంది. కాగా కార్తిక్ ఆర్యన్తో నటించిన సినిమాలో శ్రీలీల లిప్ లాక్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. అలాగే తెలుగులో రాబిన్ హుడ్, రవితేజతో మరో చిత్రంలో నటిస్తుంది.